మనకు 12కు 45 నిమిషాలు మిగిలింది. 45 నిమిషాలకు మన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, సరిపోదు. సరే, అయినా అన్నిటిని మనము సరిచేసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కనుక జాగ్రత్తగా వినండి. రెండో భాగంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 2 వచనాలు చదవండి. మీరు అర్థం చేసుకోవడానికి కాస్త స్పీడ్ పెట్టండి ఈరోజు, ఎందుకంటే చాలా మాటలు మనకు ముందున్నాయి. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా వాటన్నిటిని మనము ఆపగల శక్తి మనది కాదు, మనం ఆపలేము. తెలియపరచాలి. ఇక వినుట గ్రహించుట కాస్త స్పీడ్ చేయండి. చాలు, విన్నారా? వింటారు, చదువుతూ ఉంటే వింటారు. మీరు వినకపోయినా కూడా లైన్ వెళ్తూ ఉంటుంది కదా, అది ఏమి విన్నారో మరి ఒకసారి అర్థం చేసుకోండి జాగ్రత్తగా. తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల అధికారము దేవుడు ఇచ్చాడంట. అర్థమైందా? దేవుని పిల్లల అధికారం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ అధికారాన్ని మీరు పొందినారా? దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నారా? పిలువబడుతున్నారా? పత్రికలో ఉంది, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడే. అంటే ఎవరిని చూడాలా? ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో వారిని చూడాలి. మిగతా వారు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా, నిన్ను చూస్తారు. నీ దగ్గర ఆ లక్షణాలు ఎన్ని ఉన్నాయా చూస్తారు. ఆ విధంగా ఉన్నావా లేదా చూస్తారు. అర్థమైందా? అది అయితే ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న మాటలు, ఎందరూ తనను అంగీకరించారో వారందరికీ, వారు ఎవరైనా సరే, ప్రభా నేను పాపి నన్ను క్షమించమన్న వారందరికీ, నీ రక్తంతో నన్ను కడుగుమన్న వారందరికీ, పాప మరణం నుంచి నన్ను విడిపించాయన్న వారందరికీ కూడా ఆయన అధికారం ఇచ్చాడు. ఏమని? ఏ అధికారము? దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చాడు. అర్థమైందా? దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఇక్కడ ఉన్నవారు కలిగి ఉన్నారా లేదా? లేకపోతే ఈ దినం దాటిపోక ముందుగానే మీరు నపంసకులాగా ప్రయత్నం చేస్తే దేవుడు త్వరగా మీ పట్ల, అంటే ఆ రోజే అప్పటికప్పుడే ప్రయాణంలో జరిగిపోయింది. అంతటి అవకాశం వస్తే ఏదో సమయం ఉండదు, అప్పటికప్పుడే జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సిద్ధపడి ఉంటే మీకు మంచిది, సిద్ధపడకపోతే మీరు మేలు పొందలేరు. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తాం, బలహీనులుగా ఉండిపోతున్నారు. సిద్ధపాటు లేక ఆ కార్యక్రమం పూర్తి అయిపోయింది. అందుకే అనేక పర్యాయములు నా ఎదురుకు వచ్చినటువంటి ఆ విషయాలలో నేను కాస్త లేటే చేస్తాను, చాలా లేట్ చేస్తాను. మీరు మారాల. మీరు సిద్ధపడతా ఉంటే దేవుడు మీకు అవకాశం ఇవ్వకపోవడం. అది సిద్ధపడతా ఉంటే దేవుడు ఒక అవకాశం మీకు ఇస్తాడు. ఏం రాయబడింది ఇక్కడ? తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, వారు చిన్న పెద్ద, ఉన్నా లేని, రంగు, ఇవన్నీ చూడ ఆయన, ప్రభువా నేను పాపి నన్ను క్షమించమంటే ఆయన అంగీకరించేవాడుగా, అది కూడా తన దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ అధికారాన్ని పోగొట్టుకోబాకండి. ఆ అధికారం పొందితేనే ఒక దినాన మా తండ్రి అని నువ్వు పిలవగలుగుతావు. అది ఎలా? రక్తమును బట్టి తండ్రిని పిలవగలుగుతావు, మిగతా దేన్ని బట్టి తండ్రిని పిలవడానికి లేదు. అర్థమైందా? కొన్నిసార్లు అంటుంటారు ఇతని రక్తము వాడు అని. కాబట్టి పిల్లవాడు తండ్రి రక్తం కనుక పిల్లవాడు తండ్రిని పిలుస్తాడు. రక్త సంబంధం, దేవుని పిల్లలయ్యే అధికారం, ఈ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అర్థమైందా? తర్వాత మాట, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనను శరీరేచ్ఛ వలనను
మానేచ్చు వలనను, ఇక్కడ రక్తం కూడా కలిసింది. రక్తం వలనను, మానేచ్చ వలనను, శరీరేచ్ఛ వలనను పుట్టిన వారు కారు. రెండు ఈ తేడా కనుక్కోవాలా. ఈ తేడా చాలా మంది తెలియదు. ఈ భూమి మీదకి ఒక బిడ్డ రావాలంటే శరీరేచ్ఛ, రెండు శరీరాలు ఒకటి అవ్వాలి. మానేచ్ఛ మనిషి ఇష్టం, అర్థమైందా? రక్తం పాపం అనే దోషం. మన పితరుడు చెప్పాడు కదా, నేను పాపంలో వచ్చా. అది ఇవి కలిగి ఒక మనుషుడు భూమి మీదకి వస్తాడు. ఇవి కలిగి వీటి ద్వారా ఇటు వాక్యం ఏం చెబుతుంది? ప్రభువుని అంగీకరిస్తే నీకు దేవుని పిల్లల అధికారం. అదే 3 అధ్యాయం 5 వచ్చింది చదవండి. 3:5. ఒకడు నీటి మూలముగాను జన్మిస్తేనే, ఇది దేవుని పిల్లల అధికారం. ఇది పరసంబంధమైన జన్మ. దేని గురించి ఎవ్వరికి లేదు. అందరికి కలిగి ఉన్న లైన్ ఏంటంటే మానేచ్ఛ, శరీరేచ్ఛ, దోషమని రక్తం చేత పుట్టాడు చూడు, దాని మీద పడి జనాలు సాగిపోతున్నారు. అది ఏడదా దేశపోద్ది చెప్పండి, ఏడదా దేశపోద్ది? అది 3 మూలల గొంత వరకు దేశపోద్ది. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఉందే, ఆ వచనం ఎక్కడ దేశపోద్ది అంటే పరలోకానికి దేశపోద్ది. ఏది కావాలా మీకు? మనకేది కావాలా? అర్థమైందా? ముందు వాక్యం నేను అర్థమై ఉంటే ఇది సడన్ గా, తేలిగ్గా, తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందు వాక్యం అర్థం కానప్పుడు, ముందు వాక్యం వినలేని వారు ఉన్నారు, ప్రయోజనం ఏముంది? అర్థమైందా? ఒక భూమి మీదకి మనిషి రావాలంటే ఏంటంట? శరీరేచ్ఛ ఉండాలా, మానేచ్ఛ ఉండాలా, రక్తము ఏంటది? దురాశ ఏంటది? పాపము. ఏ పాపం ఏంది? రక్తము. దోషం అనే రక్తము, పాపం అనే రక్తము. ఇది గుంత వరకు తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది. గుంతలో పాతిపెట్టరా తీసుకెళ్తుంది నేను, అంతే. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు చెప్పాడు, నువ్వు దేవుని బిడ్డగా 1:12లో విన్నావు కదా, ఆ తర్వాత 13లో మనం చదువుకున్నాం. అర్థమైందా? ఇక్కడేం రాస్తున్నాడు? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే వాడు జన్మిస్తేనే, అర్థమైందా? జన్మిస్తేనే, లేకపోతే వాళ్ళకు దేవుని రాజ్యము లేదు. మరి దాన్ని యేసుప్రభువు వారు చెప్పాడు, కొత్త జన్మ అని. మనుషులందరూ దేనిని కలిగి ఉన్నారు? పాత జన్మను కలిగి ఉన్నారు. మనం జీవించాల్సింది, మనం కావాల్సింది, మనం కలిగి ఉండాల్సిందేది క్రొత్త జన్మ. అర్థమవుతున్నాయా? ఏడ తలుగుతారు, ఇంటికి పోయి వాళ్ళు చేసేదాన్ని కూడా తలుగుతారు. మీరు తల ఊపకూడదు, మీరు సమ్మతించకూడదు. ఇక ఎప్పుడు మీరు సెట్ అయ్యేది? మీరు చక్కపడితే ఎప్పుడు? ఒకరేదో ఊపుతారు తల, నువ్వు కూడా ఊపుతావు తల, ప్రయోజనం ఏముంది? వారు విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది, నువ్వు విన్న వాక్యము కూడా నీకు నిష్ప్రయోజనం కాకూడదు. నువ్వు సాధించుకో, వాక్య ప్రకారంగా బ్రతుకు. కుమారులు అక్కడ 82:6 చూడండి. 82:6. 66 దాటిన తర్వాత ఉండేది ఇంకెంత పోయినా కీర్తనలే. వింటున్నారా? తలలు ఉంచుకున్నవారు దేనికి? ఇక్కడ బల్లా వైపు మీ తలలు. మీరు అంటే కీర్తనలో దేవునికి స్తోత్రము గానము చేయుట అనే మాటలో ఆఖరి వచనాలు ఉంటుంది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఎవరైతే వాక్యము కలిగి ఉన్నారో
ఎవరి దగ్గరికి వాక్యం వచ్చనో వారందరూ ఎవరంట? ఇప్పటికీ వాక్యం కలిగిన వారుగా లేరు మీరు. నమ్ముకోవటమే చాలా రోజుల నుంచి నమ్ముకున్నారు, ప్రయోజనం ఏముంది? వాక్యము కలిగిన వారుగా. వాక్యమే దేవుడు. వాక్యం కలిగిన వారు ఎవరంట? అందుకు సాదిక్ కుమార్ అనేక మార్లు చెబుతుంటాడు, ఏ జంతువు ఆ బిడ్డను గంటది అని. అర్థమైందా? ఆవు ఆవును గంటది, బర్రె బర్రెను గంటది, కుక్క కుక్కను గంటది, మనిషి మనిషిని గంట. ఏ జంతువు ఆ జంతువుని కంటది. ఈ వాక్యము కలిగి ఉన్న వారందరూ, వాక్యము దేవుడు ఏంటంట? వాక్యము, ఆ వాక్యము ఎవరికి వచ్చెనో వారు ఎవరంట? ఆ తర్వాత ఏమన్నాడు? మీరందరూ సర్వోన్నతుని కుమారులని. ఎంత గొప్ప అంగీకరించడం ద్వారా